దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము దయతో మొదటి వచనము నుండి 7 వచనాల వరకు ఉన్నటువంటి ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనము నుండి దయతో 7 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగములో నుండి 3వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని మనం ప్రారంభించుకుంటాం. వీరు గోనె పట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దోషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలు. దేవుడు ఇచ్చిన వాక్యమును దీవించుగాక. ఈ యొక్క మాటలో ఈ మాట ఎవరు చెప్తున్నారంటే, యూదాకు రాజు అయినటువంటి హిజ్కియా ఈ మాటని చెప్తా ఉన్నాడు. ఎవరికి చెప్తా ఉన్నాడంటే, ప్రవక్త అయినటువంటి యెషయాకు ఈ మాట ఆయన చెప్తా ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి యెషయాకు ఈ మాట చెప్తా ఉన్నాడు. యూదాకు రాజుగా ఈ యొక్క హిజ్కియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హిజ్కియా ఏలుబడి కాలంలో యూదా వారికిని యూదా రాజు మీదకి కూడా ఏమొచ్చిందంట? శ్రమయు శిక్షయు దోషణయు గల దినం. అంటే రాజు మీదకి, ఆ రాజ్యం మీదకి ఏమొచ్చిందంట? శ్రమ వచ్చింది, తర్వాత శిక్ష వచ్చింది, తర్వాత దూషణ. అంటే రాజు మీదకి వచ్చింది ఇది. ఆ రాజ్యములో అంటే యోధులు అందరికీ కూడా ఇది ఎదురైనటువంటి పరిస్థితి. వాళ్ళకి శ్రమ కలిగింది, తరువాత ఆ శిక్ష అనేది వారి మీద పడతా ఉంది. తర్వాత దూషణలు అంటే ఏంటి చెప్పండి? వీళ్ళని ఇంకొకళ్ళు ఏం చేస్తున్నారు? దూషింతా ఉన్నారు. అంటే ఇంకొక దేశపు రాజు, ఇంకొక దేశపు ప్రజలు వీడిని ఏం చేస్తున్నారంటే దూషింతా ఉన్నారు. శిక్ష వాళ్ళే ఏం చేస్తున్నారు? వీళ్ళని బాధ పెడతా, నలుగొడతా ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే శ్రమ పెడతా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ శ్రమ కలిగిన సమయంలో, శిక్ష వచ్చిన సమయంలో, దూషణ వచ్చినటువంటి సమయంలో యోదాకు రాజు అయినటువంటి హిజ్కియా చేసిన పని ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ఆయన ఏం పని చేశాడో కొన్ని విషయాలు ఈరోజు ధ్యానిద్దాం. మరి శ్రమలో హిజ్కియా దేవుని పైన ఆధారపడుట అనేటటువంటి చిన్న సందేశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడ్డాను. శ్రమలో దేవునిపై ఆధారపడి రాజుకి ఏమొచ్చింది? రాజుకి తరువాత యూదులందరికీ ఏం కలిగిందంటే శ్రమ, 2 శిక్ష, 3 దూషణ. ఈ 3 కలిగినప్పుడు హిజ్కియా చేసినటువంటి పని ఏంటంటే, శ్రమలో దేవునిపై తాను ఆధారపడ్డాడు. ఇక మరొక ప్రయత్నం ఏమైనా చేయలేదు. తనకెదురైన శ్రమలో, తనకెదురు వచ్చినటువంటి శిక్షణ బట్టి, తనకెదురైనటువంటి దోషణ బట్టి అతడు ఇంక మరొక పని ఏమీ చేయలేదు. చేసిందంటూ ఏంటంటే కేవలం ఒక్కటి ఏంటంటే దేవుని పైన ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. అంటే అంత భక్తి కలిగినటువంటి ఆ రాజుని గురించి మనం ఆలోచించగలిగితే, ఒక్కసారి మీరు అదే రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయములో మనకు 5వ వచనంలో ఒక మాట కనబడుతుంది. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు, అతని తరువాత వచ్చిన యోధా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒక్కడు కూడా లేడు. అంటే అతనికి
సరిపోయేటటువంటి వాడు ఎవరు కూడా లేదు. అంటే భక్తి విషయంలో కానీ ఏ విషయంలోనన్నా గమనించగలిగితే యోధారాజు అనగా హిజ్కియా అంత భక్తి కలిగిన వాడు ఒకడు కూడా తన తరములో లేరట. అలాంటి అంత భక్తి కలిగినటువంటి వ్యక్తికి, అంత భయము కలిగినటువంటి వ్యక్తికి, అంతగా దేవుని పైన ఆధారపడేటటువంటి వ్యక్తికి, అంతగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తికి ఎదురైన పరిస్థితి ఏంటంటే ఏమొచ్చిందట? శ్రమ కలిగింది. శిక్ష అనేటటువంటిది తన మీదకి వచ్చి పడింది. మూడోది దూషణ అనేటటువంటిది తన మీదకి వచ్చి పడింది. ఇంత భక్తి కలిగినటువంటి తన జీవితంలో ఎదురైన సమయంలో ఆయన చేసిన పని ఏంటంటే ఏమీ చేయలేదు, కానీ కేవలము దేవునిపై మాత్రమే అతడు ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ మనందరి జీవితాల్లో మనం ఎలాంటి భక్తి కలిగి ఉన్నామో మనకి తెలుసు. మనం ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నామో మనం తెలుసు. ఎంతగా దేవుని యందు మనం దేవునిలో ఎదుగుతూ ఉన్నామో మనకి తెలుసు. ఒకవేళ మన విశ్వాస యాత్రలో, మన భక్తి జీవితంలో ఒకవేళ శ్రమ కలిగిన, ఒకవేళ శిక్ష మన మీదకి వచ్చి పడినా, ఒకవేళ దూషణలు మన మీదకి వచ్చినా మనం కూడా ఏం చేయకూడదు? ఆశ్చర్యపడవలసిన విషయం ఏమీ కూడా లేదు. ఒకవేళ అనుకోకుండా శ్రమ మనకు కలిగింది అనుకో, అయ్యో నాకే ఎందుకు ఇంత శ్రమ వచ్చింది అని మనం ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఒకవేళ ఏదన్నా శిక్ష మన మీదకి వచ్చింది అనుకోండి, అయ్యో నాకే ఎందుకు ఈ శిక్ష వచ్చింది అని మనం ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఒకవేళ ఏదైనా దూషణ అనేది మన మీదకి వచ్చింది అనుకోండి, అయ్యో నాకే ఎందుకు వచ్చింది ఈ దూషణ అని అనుకోవడానికి ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఎందుకంటే భక్తుడైనటువంటి హిజ్కియా జీవితంలో శ్రమ కలిగింది. భక్తుడైన హిజ్కియా కాలంలో యూదులకి ఏం కలిగిందంటే శ్రమ కలిగింది. భక్తుడైనటువంటి హిజ్కియా కాలంలో హిజ్కియాకి తనతో ఉన్న వారికి ఏమొచ్చిందంటే శిక్ష వచ్చింది. ఇదిగో భక్తుడైనటువంటి హిజ్కియా కాలంలో తనకి తన వారికి కూడా దూషణలు ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, అంత శ్రమ కలిగినప్పుడు, అంత భక్తి కలిగినటువంటి తన జీవితంలో అంత ఇబ్బంది ఎదురైన సమయంలో ఆయన చేసిన పని ఏంటంటే ఇక వేరే ప్రయత్నం ఏమీ చేయలేదు, కానీ తాను చేయగలిగిందంటూ ఒకే ఒక్కటి చేశాడు, దేవునిపై ఆధారపడ్డాడు. ఎప్పుడంటే శ్రమ కలిగిన సమయంలో దేవునిపైనే ఆధారపడ్డాడు. అంతకుముందు దేవునిపైనే ఆధారపడ్డాడు, శ్రమ కలిగిన తర్వాత కూడా దేవునిపైనే ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. ఈనాడు మన జీవితంలో కూడా ఏదన్నా మనకి శ్రమలు కలిగినప్పుడు, ఏదన్నా శిక్ష మన మీదకి పడినప్పుడు, ఏదన్నా దూషణ మన మీద పడినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే దేవునిపైనే మనము ఆధారపడాలి తప్ప మరొక్క ప్రయత్నం అంటూ మనకేమీ కూడా లేదు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. గనుక శ్రమలలో హిజ్కియా దేవుని పైన ఆధారపడుట అనేటటువంటి పాఠములో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎలాంటి శ్రమలు తనకు ఎదురవని అనే విషయాన్ని మనం గమనించగలిగితే ఒకసారి అదే అధ్యాయ 2వ రాజుల గ్రంథములోనే 18వ అధ్యాయములోనే మనకి 27వ వచనము నుండి మనం చదివితే అక్కడ కొన్ని విషయాలు కనపడతాయి. హిజ్కియా చెప్పిన మాట ఏంటంటే, ఈ మాట ఎవరికి చెప్పాడంటే, ఇదిగో శ్రమయు శిక్షయు దూషణీయు దినం అని ఎవరికి చెప్పాడంటే, ఇదిగో ప్రవక్త అయినటువంటి యెషయాకి చెప్పాడు. తనకు వచ్చినటువంటి శ్రమ, తనకు వచ్చినటువంటి శిక్ష, తనకు వచ్చినటువంటి దూషణ ఏంటంటే, ఇప్పుడు మనం 18వ అధ్యాయము 27వ వచనంలో నుండి చదివితే అక్కడ మనకి కొన్ని విషయాలు కనబడతాయి. ఒకసారి చదవండి. రబ్షకే ఈ మాటలు చెప్పుటికై నా యజమానుడు నీ యజమాని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపిన తమ మనమును వినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపిన కదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను, మహారాజువైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా హిజ్కియా చేత మోసపోకడి చాలు. ఇక్కడ మనం గమనించగలిగితే యూదా
దేశానికి, అష్షూరు దేశానికి, యోధా దేశాన్ని పరిపాలించేవారు ఎవరంటే ఇదిగో హిజ్కియా. అష్షూరు దేశాన్ని పరిపాలించేవారు ఎవరంటే సన్హెరీబు అనేటటువంటి ఆయన. ఇప్పుడు ఈ యొక్క అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు యోధా రాజుకిని ఆ యూదులకు కూడా ఒక వర్తమానం పంపించాడు. ఏంటి ఆ వర్తమానము అని మనం గమనించగలిగితే అక్కడ మనం చదివినటువంటి వచనంలో 29వ వచనంలో ఏముంది? హిజ్కియా చేత మోసపోకుడి అంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? హిజ్కియా మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడని ఎవరికి చెప్తున్నారంటే ఇదిగో యూదులకు ఆయన చెప్తా ఉన్నాడు. అందుకనే హిజ్కియా ఏమన్నాడు? దూషణ మాటలు అన్నాడు. హిజ్కియాని ఎవరు దూషిస్తున్నారు? ఎవరు దూషిస్తున్నారు అనే విషయాన్ని గమనించగలిగితే అష్షూరు రాజు సన్హెరీబు ఏం చేస్తున్నాడంటే హిజ్కియాను దూషిస్తా ఉన్నాడు. ఇదిగో అతని మాటలు విని మీరు ఏం చేయకూడదు? మోసపోకండి అంటున్నాడు. అంటే హిజ్కియా సత్యాన్ని ఉన్నట్టు చెబుతా ఉంటే అలా చెబుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు ఏం చేస్తున్నాడంటే యోధా రాజుకును యోధా ప్రజలకు కూడా ఏం చేస్తాడంటే వ్యతిరేకంగా తను మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఇదిగో హిజ్కియా చేత మీరు మోసపోకండి. మనం 18వ అధ్యాయం 5వ వచనంలో ఏమని చదివాము? అతని ఉండండి, అతని కాలంలో ఎలాంటి వారు లేడట, రాజులలోనో అతనితో సమమైన వాడు ఒక్కడునో లేడు. అంటే చాలా భక్తి కలిగినటువంటి వాడు, అతని కాలంలో అతని లాంటి భక్తి కలిగిన వాడు ఒక్కడు లేడు. కానీ ఈ యొక్క అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు ఏం చెప్తాడంటే మీరు యోధా రాజు అయినటువంటి హిజ్కియా మాట విని మీరు మోసపోకండి. అంటే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? రాజుని దూషిస్తా ఉన్నాడు, రాజుని శ్రమ పెడతా ఉన్నాడు. ఇదిగో రాజుని ఏం చేస్తున్నాడంటే ఇదిగో శిక్షించడానికి తన మీదకి ఎగిరి పడతా ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట ఏంటంటే 29వ వచనంలోనే మనకు కనపడుతుంది, నా చేతిలో నుండి మిమ్మును విడిపింప శక్తిని వానికి చాలదు. యోధా రాజ్యాన్ని పరిపాలించే రాజు హిజ్కియా గురించి ఈ అష్షూరు దేశపు రాజు అయినటువంటి సన్హెరీబు ఏమన్నాడంటే అతని చేతిలో మీరు మోసపోకండి అని యూదులకు చెప్తున్నాడు. రెండోది ఏంటంటే నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడానికి అతనికి ఏం చాలదట? ఏం సరిపోదట? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడానికి అతనికి శక్తి చాలదు. అంటే ఎట్లాగ తన్ని దూషిస్తున్నాడు, ఎట్లాగ తన్ని అవమానిస్తున్నాడు అన్న విషయం మనకు కనపడుతుంది. రెండోది అతను చెప్పిన మాట ఏంటంటే యోధారాజు అయినటువంటి హిజ్కియాని బట్టి నా చేతిలో నుండి మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని తప్పించడానికి అతనికి ఏమి లేదు, శక్తి లేదు. ఇక మరొక మాట 30వ వచనంలో మనకు కనపడుతుంది, యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కుక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. తర్వాత హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. హిజ్కియా ఏం చెప్తున్నాడండి? ఏం చెప్తున్నాడట హిజ్కియా? యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును. హిజ్కియా చెప్పే మాట ఏంటి? హిజ్కియా చెప్పే మాట ఏంటి యూదులతోనూ? అష్షూరు రాజు చేతిలో నుండి, అష్షూరీయుల చేతిలో నుండి ఎవరు విడిపిస్తారని చెప్తున్నాడు హిజ్కియా? యెహోవా మనల్ని విడిపిస్తాడని హిజ్కియా చెప్తున్నాడు. దేవుడు మనల్ని విడిపిస్తాడని చెబుతూ ఉంటే ఆ మాటను మీరు ఏం చేద్దాన్ని అడిగినా మీరు నమ్మొద్దు అంటున్నారు. హిజ్కియా చెప్పిన మాట అష్షూరు రాజు చేతిలో నుండి, అష్షూరీయుల చేతిలో నుండి ఇదిగో దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు అని ఎవరికి చెప్తున్నాడు ఈయన? యూదులకు చెప్తా ఉంటే మీరు ఆ మాట మీరు నమ్మొద్దు అంటున్నాడు. అంటే ఎవరు చెప్పే మాట కరెక్ట్? ఇప్పుడు మనం హిజ్కియా ఎవరు విడిపిస్తాడని చెప్తున్నాడు? దేవుడు విడిపిస్తాడు మిమ్మల్ని.
అని చెప్తే ఆ మాట మీరు నమ్మొద్దు అంటాడు. అంటే ఎట్లాగ దూషింతన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇది మూడోది. మొదటిది ఏంటంటే ఇదిగో వాళ్ళకి చెప్పేది, హిజ్కియా మాట విని మీరు మోసపోకండి. రెండోది ఏంటంటే నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడానికి అతనికి ఏం సరిపోదు? శక్తి సరిపోదు. మూడోది ఏంటంటే దేవుడు విడిపిస్తాను అని అతను చెప్తున్నాడు కాబట్టి ఆ మాట మీరు ఏం చేయొద్దు? నమ్మొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇక మనం ఇంకా కిందకి చదివినట్లయితే 31వ వచనంలో అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరప చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్ష చెట్లను గల దేశమునకును వలేవ తైలమును తేనెయు గల దేశమునకు మిమ్మును తీసుకొని పోవుదును. అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఇంకొకటి ఏం చెప్తున్నాడు? నేను మీకు ఇవన్నీ ఇస్తాను. ఏమిస్తున్నాను? మీరు నా మాట వింటే, నాతో సమాధాన పడితే, నాతో మీరు వచ్చేస్తే మీరు అన్ని విధాలు ఎలా ఉండొచ్చు? చక్కగా ఉండొచ్చు, అన్ని విధాలా హ్యాపీగా ఉండొచ్చు. అందుకనే ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరే, విశాల మార్గమున ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరు, విశాల మార్గమున అనేకులు ప్రవేశించారు. ఇరుకు దేవుని మార్గంలో మనం ప్రయాణం చేయడం చాలా కొంచెం కష్టమైనటువంటి పని. ఇక్కడ అష్షూరు రాజు ఏం చెప్తున్నాడంటే, మీరు నాతో సమాధాన పడితే, మీరు నాతో ఉంటే మీకు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మీరు సుఖముగా ఉండొచ్చు. అందుకని అచ్చట మీరు సుఖముగా నుందురు. అష్షూరు రాజు అన్నాడు, ఇదిగో యూదులారా, మీరు నా మాట విని నాతో వచ్చేసి నాతో సమాధాన పడితే మీరు ఎలా ఉంటారంటే సుఖంగా ఉంటారు. అయితే ఆయన చెప్పే మాట, యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను మీరేం చేయొద్దు? వినవద్దు. మీరేనొద్దు. ఎవరి మాటలు వినొద్దు అన్న? అతను చెప్పే బోధన మీరు వినొద్దు. నాలుగోది ఏంటంటే హిజ్కియాను దూషించేటటువంటి మాటల్లో ఒకటేంటంటే హిజ్కియా మాట విని మీరు మోసపోకండి. రెండోదేంటి? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడానికి అతనికి శక్తి చాలదు. మూడోదేంటి? అతని మాటలు, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడంటే అతని మాటలు మీరు నమ్మొద్దు. నాలుగోదేంటి? అతని బోధ కూడా మీరు వినొద్దు. దేవుడు విడిపిస్తాడని మీకు చెప్తే అతని బోధ కూడా మీరు వినొద్దు. అంటే హిజ్కియాను తర్వాత హిజ్కియాను దూషించేటటువంటి పరిణామం అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు హిజ్కియాను దూషించేటటువంటి పరిస్థితి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇంకా కిందికి చదువుదాం 33 నుండి. ఆయా జనముల దేవతలలో ఏదైనను తమ దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన, ఇంకా ఈయన ఏమన్నాడంటే, హిజ్కియా ఎవరు విడిపిస్తాడని చెప్తున్నాడు? యెహోవా మనల్ని విడిపిస్తాడు అంటున్నాడు. ఈ యొక్క అష్షూరు రాజు ఏమంటున్నాడు ఇక్కడ 33, ఆయా జనముల దేవతలలో ఏ దేవత అయినను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన, ఏ దేవత అయినా నా చేతిలో నుండి ఏ దేశాన్నైనా విడిపించిందా అని యూదులకు చెప్తున్నాడు. తర్వాత ఇంక కిందనేమంటాడంటే 34, హామాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, పెప్పర్యాయీము దేవతలు ఏమాయను, హేనా ఇవ్వా అని వారి దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోను విడిపించినా. ఇక్కడ ఈయన చెప్తున్నాడు లిస్టు, ఏ దేవత అయినా సరే
ఆ దేశంలో ఉన్న దేవతలు వారి దేశమును నా చేతిలో నుండి విడిపించాయా, నా చేతిలో నుండి రక్షించాయా అని చెప్పుతూ కింద 35వ వచనంలో ఆయన అంటాడు కదా, యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. ఇన్ని దేశాలకి మేము వెళ్ళాము, ఆ దేశములో ఉన్నటువంటి ఏ దేవతలు కూడా నా చేతిలో నుండి ఏ దేవత వారి దేశాన్ని రక్షించలేదు. యూదారాజు అయినటువంటి హిజ్కియా దేవుడు కూడా యూదులైనటువంటి మిమ్మల్ని కూడా మీ దేవుడు కూడా నా చేతిలో నుండి రక్షించలేడు అనేటటువంటి మాట ఈ యొక్క అహస్వేరోషు ఈ యొక్క సన్హెరీబు చెప్తా ఉన్నాడు. అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు చెప్తా ఉన్నాడు. అంటే ఎన్ని రకాలుగా తన్ని దూషించాడు హిజ్కియాని. భక్తి కలిగినటువంటి హిజ్కియాను 5 రకాలుగా దూషించాడు. ఒకటి, అతని మాట విని మీరు మోసపోవద్దు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడానికి అతనికి శక్తి సరిపోదు. మూడోది ఏంటంటే ఎవరినండి, ఇదిగో దేవుడు అతను చెప్పేటటువంటి మాట మీరు, దేవుడు విడిపిస్తాడంటే అతని మాట మీరు నమ్మొద్దు. నాలుగోదేంటి, అతని బోధ, అతను చెప్పే బోధ మీరు వినొద్దు. ఐదోది ఏంటంటే, నా చేతిలో నుండి దేవుడు కాదు కదా, ఇదిగో హిజ్కియా కూడా మిమ్మల్ని రక్షించలేడు. అంటే ఇన్ని రకాలుగా హిజ్కియాను ఏం చేశాడంటే శ్రమ పెడతా ఉన్నాడు, శిక్షింతా ఉన్నాడు, దూషింతా ఉన్నాడు. ఇలాగ జరిగినప్పుడు హిజ్కియా చేసిన పని ఏంటో ఒకసారి 36 వచనం చదువుదాం. అయితే అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చి యుండుటి చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకుండిరి. యోధారాజు హిజ్కియా ఏం చేశాడు? అన్ని మాటలు అతను చెప్పాడు కదా, నన్ను అన్ని మాటలు అన్నాడు కదా, అతను మనల్ని ఇన్ని మాటలు అన్నాడు కదా, మీరు మాత్రం ఏమీ మాట్లాడొద్దు, మీరు మౌనంగా ఉండండి. నన్ను ఇదిగో అతని మాటిని మోసపోవద్దు అన్నాడు కదా, నా చేతిలో నుండి అతడు మిమ్మల్ని విడిపించడానికి శక్తి చాలదన్నాడు కదా, అతని మాటలు నమ్మొద్దు అన్నాడు కదా, తర్వాత అతని బోధ నమ్మొద్దని మీకు చెప్పాడు కదా, తరువాత నా చేతిలో నుండి మిమ్మల్ని దేవుడు రక్షించలేడని అతను చెప్పాడు కదా. ఇన్ని మాటలన్నీ అన్నా సరే మీరేం చేయకూడదు, మీరేమీ మాట్లాడొద్దు అన్నాడు. మీరేమీ కూడా ఏం చేయొద్దు, మాట్లాడదు. మరి ఏం చేయాలి? ఆయనేమో పొలోమని దూషించేస్తా ఉన్నాడు, మరి ఏం చేయాలి? ఏం చేశాడో ఇప్పుడు మనం 19వ అధ్యాయము 1వ వచనంలో నుండి కనబడతాడు. అంటే శ్రమలో హిజ్కియా ఎవరిపైన ఆధారపడ్డాడో దేవునిపై ఆధారపడి ఇంత శ్రమ కలుగుతూ ఉంది, ఇంతగా దూషింతా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తను చేసిన పని ఏంటంటే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన దగ్గర ఉన్న వారికి ఏం చెప్పాడంటే, మీరు ఎవరు కూడా ఏం చేయకూడదు, ఏ మాట కూడా మాట్లాడొద్దు, మామూలుగా మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి. హిజ్కియా అంటే హిజ్కియా కూడా రాజే కదా, కొంచెం సౌండ్ పెట్టి, హిజ్కియా కూడా రాజే కదండి. ఇప్పుడు అతను కూడా రాజే. ఒక సామెత ఉంటుంది, ఎవరన్నా బలం కలిగిన వాళ్ళు మనల్ని 2 కొట్టారనుకోండి, మనం ఒకటన్నా కొట్టగలమా? బలవంతులు 2 దెబ్బలు కొట్టారనుకోండి, మనం ఒకటన్నా కొట్టగలమా? ఇప్పుడు హిజ్కియా రాజు అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబును ఒకవేళ అతను 2 మాటలు అన్నాడు అనుకోండి, ఇతను ఒక మాట అన్నా అనాలా వద్దా? కానీ ఈయన చేసే పని ఏంటో తెలుసా? వద్దు, అతను ఇన్నన్నా మీరేం చేయొద్దు, మాట్లాడకుండా ఉండండి. రాజు చెప్పే తన కింద ఉన్న పని వారికి యూదులకి చెప్పే మాట ఏంటో తెలుసా? ఆయన ఎన్నన్నా సరే మీరు మాట్లాడకుండా ఉండండి. ఎంత శ్రమ కలిగితే మాట్లాడకుండా ఉండమని
హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా? అందుకనే ఎంత శ్రమ కలిగినా సరే, శత్రువు ఎంత శ్రమ పెడుతున్నా, శత్రువు ఎంత బాధ పెడుతున్నా, శత్రువు ఎంత దూషిస్తున్నా సరే, బదులు సమాధానం చెప్పొద్దు, మీరు ఏం మాట్లాడొద్దు, మౌనంగా ఉండండి అని. ఎంత శ్రమలో హిజ్కియా చేసిన పని ఏంటంటే, శ్రమలో హిజ్కియా ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవునిపై ఆధారపడ్డాడు. హల్లెలూయా. మనకి ఎదురైన శ్రమల్లో ఒకవేళ మనం ఎంత భక్తిగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత దైవికంగా ఉన్నా, ఒకవేళ మనకి శ్రమ రావచ్చు, ఒకవేళ శిక్ష రావచ్చు, ఒకవేళ దూషణ రావచ్చు. అప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, మౌనంగా ఉండి మనం ఏం చేయాలంటే హిజ్కియా లాంటి పని చేయాలి. ఏం చేయాలి తెలుసా? దేవునిపై ఆధారపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా దేవునిపై ఆధారపడ్డాడు అనడానికి ఏం చేశాడో ఇప్పుడు 19వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకుని యెహోవా మందిరానికి వెళ్ళిపోయాడు. చాలండి. ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? తన మీదకి యుద్ధానికి వస్తానని చెప్పినటువంటి అష్షూరు రాజు మీదకి వెళ్ళలేదు ఆయన. నన్ను ఇన్ని మాటలు అన్నాడు కాదని నేను కూడా అంటానని ఆయన మీదకి వెళ్ళలేదు. ఈయన జనాల మీదకి వెళ్ళలేదు, జనాల దగ్గరికి వెళ్ళలేదు. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? మాట్లాడకుండా గోనె పట్ట కట్టుకొని తన వస్త్రాలు చింపుకున్నాడు. వస్త్రాలు చింపుకొని ఎక్కడికి వచ్చేసాడంటే, ఇదిగో హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకుని యెహోవా మందిరానికి పోయి. హల్లెలూయా. ఎవరి మందిరానికి వెళ్ళిపోయాడు? ఇన్ని మాటలంటే అన్ని మాటలన్నా మనిషి దగ్గరికి వెళ్ళలేదు. అన్ని మాట్లాడినటువంటి తన మీదకి ఏమాత్రం కూడా ఎవరిని కూడా తన పంపలేదు. ఇదిగో తిన్నగా ఈయన ఏం చేశాడంటే, ఎంత దూషణ కలిగినా, ఎంత శ్రమ కలిగినా, ఎంత శిక్ష తన మీదకి వచ్చినా ఇతను మాట్లాడకుండా ఏం చేశాడంటే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తన బట్టలన్నీ చింపేసుకుని గోనె పట్ట వేసుకుని తిన్నగా ఎక్కడికి వచ్చేసాడంటే దేవుని మందిరానికి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తనకు అంత శ్రమ కలిగితే, అంతను దూషణ కలిగితే, అంతటి అవమానం కలిగితే తను చేసిన పని ఏంటంటే తిన్నంగా ఎక్కడికి వెళ్ళకుండా దేవుని యొద్దకు వచ్చి దేవుని పైనే ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. దేవుని సన్నిధికి వచ్చాడంటే ఎవరి మీద ఆధారపడినట్టు? దేవుని పైన ఆధారపడ్డాడు. అంత శ్రమ కలిగితే దేవుని పైన ఆధారపడ్డాడు. చిన్నగా ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఒకటేంటంటే దేవుని పైనే ఆధారపడ్డాడు. దేవుని సన్నిధికి వచ్చి దేవునికి స్తోత్రాలు. ఒకవేళ మనకి ఏదన్నా శ్రమ కలిగినా, ఒకవేళ మనకి మీదకి ఏదన్నా శిక్ష వచ్చినా, ఒకవేళ మనకి ఏదన్నా దోషణ వచ్చినా మనం కూడా ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? దేవునిపై ఆధారపడాలి. ఎక్కడికి మనం వెళ్ళడానికి వీల్లేదు. ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని సన్నిధికి వచ్చి దేవునిపై ఆధారపడాలి. దేవునిపైన ఆధారపడాలి. హిజ్కియా అదే పని చేశాడు. తన యొక్క రాజు హోదాని ఉపయోగించుకోలేదు, తనకు కలిగినటువంటి సైన్యాన్ని పంపలేదు, తనకు కలిగినటువంటి జ్ఞానమును ఉపయోగించలేదు, తనకు కలిగినటువంటి బలమును ఉపయోగించలేదు, ఏ ప్రయత్నం చేయలేదండి. ఒకే ఒక్క ప్రయత్నం ఏంటంటే తిన్నంగా ఎక్కడికి వచ్చేసాడంటే అంటే అనుకోని దేవుడి మందిరానికి వచ్చేసాడు. దేవునిపై ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. ఈ రోజున మనకి ఎంత శ్రమ ఎదురైనా, ఎంత శిక్ష ఎదురైనా, ఎంత దోషణ ఎదురైనా మనం ఎవరి మీద ఆధారపడాలంటే హిజ్కియాలాగా శ్రమలో దేవునిపై ఆధారపడాలి. హల్లెలూయా. ఇక రెండో పని ఆయన ఏం చేశాడు అంటే 2వ వచనంలో మనకు కనబడుతుంది. ఒకటి, అతడు దేవుని సన్నిధికి వచ్చి దేవుడి మీద ఆధారపడ్డాడు. రెండోది చూడండి, 2వ వచనం 19వ అధ్యాయం 2. గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును, ప్రవక్తియునైన యెషయా యొద్దకు పంపాను. ఇక్కడ తన దగ్గర పనిచేసే వాళ్ళని ఏం చేశాడంటే, అబ్బాయి మీరు ఎక్కడికి వెళ్తారంటే మీరు అష్షూరు రాజు మీదకి వెళ్ళొద్దు. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా? మనకొక ప్రవక్త ఉన్నాడు, యెషయా అనేటటువంటి ప్రవక్త ఉన్నాడు. మీరు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళని ఎక్కడికి పంపించాడు? తన దగ్గర పనికి వారిగా ఉన్నవారిని ఏం చేశాడంటే, ఇదిగో ప్రవక్త దగ్గరికి మీరు వెళ్ళండి, వేరే ప్రయత్నం మీరేమీ కూడా చేయొద్దు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడి సన్నిధిలో దేవుడికి మొరపెడతా ఉన్నాడు.
వీళ్ళని ఎక్కడికి వెళ్ళమన్నాడంటే యెషయా అయినటువంటి ప్రవక్త దగ్గరికి మీరు వెళ్ళండి. అంటే తనకి శ్రమ కలిగినప్పుడు మరొకట చేసే పని ఏంటంటే, రెండోది ఏంటంటే యొక్క ప్రవక్త అయినటువంటి యెషయా దగ్గరికి తన పని వారిని పంపించుకున్నాడు. వేరే ప్రయత్నాలు చేయడం లేదు. తాను దేవుడి మందిరానికి వెళ్ళాడు, తన దగ్గర ఉన్నటువంటి పని వారిని ఇదిగో ప్రవక్త దగ్గరికి పంపించాడు. ఈ రోజున మనం కూడా ఏం చేయగలగాలంటే, ప్రార్థించేటటువంటి వారికి మన యొక్క సమస్యను మనము చెప్పుకోవాలి. ప్రార్థించే వారికి చెప్పుకోవాలి. శ్రమ కలిగిన బట్టి, అందుకనే మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అతడు సంఘ పెద్దలను పిలిపించుకొని ఏం చేయించుకోవాలట? ప్రార్థన చేయించుకోవాలి. మీలో ఎవరికన్నా శ్రమ కలిగితే ఎవరు పిలిపించుకుని ప్రార్థన చేసుకోవాలట? సంఘ పెద్దలను పిలిపించుకుని మీరు ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఒకవేళ మీ దగ్గరికి వచ్చినటువంటి పెద్దలైన వారు విశ్వాసముతో ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన దేవుడు విని ఏం చేస్తాడంటే, అది విశ్వాస సహితమైన ప్రార్థన అయితే ఆ రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. దేవునికి స్తోత్రాలు కలిగిన ఈ రోజున మనం కూడా మన కొరకు ఎవరైనా మరి చక్కగా ప్రార్థించే వారి దగ్గరికి, మనకేదైనా శ్రమ వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మా కొరకు మీరు ప్రార్థించండి అని ప్రార్థన విన్నపాన్ని మనం కోరు. హిజ్కియా చేసిన పని అదే, వేరే ప్రయత్నించలేదు. అతడు దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడిపై ఆధారపడ్డాడు. తన దగ్గర ఉన్న వారినేమో యెషయా దగ్గరికి పంపించాడు. పంపించి ఆయన చేసినటువంటి మూడో పని ఏంటి అంటే, 3వ వచనాన్ని చదవండి. వీరు గోనె పట్ట కట్టుకొని అతని వద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దోషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షకే పలికిన మాటలన్నయు నీ దేవుడని యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడని యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించినేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. రాజు హిజ్కియాను కోరుకున్నది ఏంటి చెప్పండి? హిజ్కియాను ఏం కోరుకున్నాడు? హిజ్కియాను ఏం కోరుకున్నాడో తెలుసయ్యా? ఇదిగో ఆ యొక్క అష్షూరు రాజు ఎవరిని ఏం చేస్తున్నాడట? ఆయన దేవుణ్ణి ఏం చేస్తున్నాడట? ఆయన దేవుని దూషింతా ఉన్నాడు. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజు అయినటువంటి తన యజమానుని చేత రబ్షకే పలికిన మాటలని నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి దేవుణ్ణి దూషింతా ఉన్నాడు. ఎవరు? అష్షూరు రాజు. ఇదిగో అందుకని కింద అంటాడు, ఈ మాటలని దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించినేమో. దేవుడికి వినబడి ఒకవేళ గద్దిస్తాడేమో. నీవేం చేయాలి తెలుసా? కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు వెచ్చుగా ప్రార్థన చేయము. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయమని కోరుతున్నాడు యెషయాని? అయ్యా ఇదిగో యూదాజనులకి, యూదా రాజు అయినటువంటి నాకు ఎలాంటి దినమో తెలిసింది. శ్రమయు శిక్షయు దోషణయు గల దినం ఇది. గనుక ఇదిగో నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుని మీద ఆధారపడ్డాను. ఇదిగో నా పనివారిని దగ్గరికి పంపించాను. నువ్వు కూడా మాకేం చేయాలంటే, నా కొరకును యూదా రాజ్యం కొరకును నువ్వేం చేయాలంటే ఎచ్చుగా మా కొరకు నీవు ప్రార్థన చెయ్యి. దేవునికి స్తోత్రాలు కలిగినాయి. హల్లెలూయా. అంటే శ్రమలో మనం ఉపయోగించవలసిన ఆయుధం ఏంటంటే ప్రార్థన. అందుకనే కీర్తన గ్రంథంలో ఉంటుంది, నా శ్రమలో నేను అతనికి ఏమిచ్చేదను. శ్రమలో ఏం చేస్తాడట? శ్రమలో మనం ఎప్పుడైతే దేవునికి మొర పెడతామో ఆయన మనకి ఏమిస్తాడట? ఉత్తరం ఎత్తాడు. అందుకనే 91వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది. 91వ కీర్తన 14వ
వచనములో అక్కడ మనకి అతడు నన్ను ప్రేమించుచున్నాడు, అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. చాలు. ఇక్కడ ఏం చేస్తాడట? శ్రమలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అంటే మనకు కలిగినటువంటి శ్రమలో దేవునికి ఎప్పుడైతే మొరపెడతామో ఎవరు ఉత్తరం ఇస్తారట? దేవుడు మనకి సమాధానమునైన పంపిస్తాడు. వెంటనే దేవుడు ఆలకిస్తాడట. మనకు కలిగినటువంటి శ్రమలో త్వరగా ఆలకించేవారు ఎవరన్నా ఉన్నారంటే మన దేవుడే ఆలకిస్తాడు. ఇక త్వరగా ఆలకించి సమాధానం పంపేవారు ఎవరు కూడా లేరు, దేవుడే. అందుకనే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా? ఇదిగో ఇప్పుడు యూదులందరికీ కూడా జరిగిన పరిస్థితి ఏంటంటే శ్రమయు, ఇదిగో శిక్షయు, దూషణ గల దినం. దీని నుండి దేవుడు తప్పించినట్లుగా మా కొరకు నువ్వేం చేయాలి చెప్పండి? మా కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గనుక మనం గమనించవలసిన విషయం ఏంటంటే శ్రమ కలిగినటువంటి సమయంలో ఇదిగో హిజ్కియా దేవునిపై ఆధారపడ్డాడు అనడానికి కలిగినటువంటి 3 ఆధారాలు ఏంటంటే, ఒకటి దేవుని యొక్క సన్నిధికి ఆయన వెళ్ళి దేవుడి మందిరములో తాను ప్రార్థించాడు. రెండోది ఏంటంటే తన దగ్గర ఉన్న వారిని ఇదిగో యెషయా దగ్గరికి, ప్రవక్త దగ్గరికి పంపించాడు. మూడోది ఏంటంటే యెషయాని మా కొరకు నువ్వు ఎక్కువ ప్రార్థన చేయి. ఆ పనే చేశాడు. మరొక ప్రయత్నం ఏమీ కూడా ఆయన చేయలేదు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. అలాగ దేవునిపై ఆధారపడ్డాక, అంత శ్రమ కలిగినప్పుడు దేవునిపై అతడు ఎప్పుడైతే ఆధారపడ్డాడో, దేవునిపై ఆధారపడిన తర్వాత తన శ్రమలో నుండి తను దేవునిపై ఎప్పుడైతే ఆధారపడ్డాడో జరిగిన కార్యం ఏంటి అని మనం గమనించగలిగితే అదే యెషయా గ్రంథములోనే. దయతో ఇప్పుడు ఒక్కసారి మీరు 6వ వచనాన్ని చదవండి. 5, 6 వచనాలు. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానికి ఈ మాట తెలియజేయడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడొద్దు. వెంటనే దేవుడు హిజ్కియా ఎప్పుడైతే దేవుడిపై ఆధారపడ్డాడో, దేవుని సన్నిధికి పోయి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, యెషయా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఇదిగో హిజ్కియా తన పనివారిని ఎప్పుడైతే పంపారో, హెచ్చుగా ఎప్పుడైతే ప్రార్థన చేశారో, వెంటనే ఎక్కడి నుండి సమాధానం వచ్చిందంటే దేవుని యొద్ద నుండి సమాధానం వచ్చింది. సమాధానం వచ్చి దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? ఇదిగో అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడొద్దు. వారు నన్ను దూషించారు, నిన్ను దూషించారు, నా ప్రజలను వారు దూషించారు, కనుక నువ్వేం చేద్దో తెలుసా? వాళ్ళకి నువ్వు భయపడొద్దు. అంటే దేవునిపై ఆధారపడినప్పుడు మనం ఎప్పుడైతే భయపడతామో దేవుడు మనకి ఏమనుగ్రహిస్తాడో? ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. శ్రమ కలిగినప్పుడు మనిషికి ఏమొస్తుంది? భయం వేస్తుంది. భయం లేకుండా ఉంటుందా? మనకి ఎప్పుడైతే శ్రమ కలుగుతుందో అప్పుడు మనకి ఏమొస్తుందంటే, ఎంతలాంటి మనిషి కన్నా శ్రమ లేనప్పుడు ఉన్నటువంటి ధైర్యం వేరు, శ్రమ కలిగిన తర్వాత ఉన్న పరిణామము వేరు. ఇప్పుడు ఇంత ఎవరమన్నా సరే ఏం పర్లేదు అంటాం, కానీ మన దగ్గరికి వస్తే జరిగేటటువంటి పరిణామం వేరు. అందరికీ ఒకవేళ కరోనా వచ్చిన సందర్భంలో ఉదాహరణకి మనకు రానంతసేపు కూడా ఎవరికన్నా వచ్చిందని చెప్తే మనం ఏం చెప్పేవాళ్ళు? ఏం పర్లేదు, ధైర్యంగా ఉండనేవాళ్ళు. కానీ అదే కరోనా మన దగ్గరికి వచ్చాక మన పరిస్థితి ఎలా ఉండేది?
చెప్పండి. ఎవరికన్నా ఏదైనా కష్టం వస్తే ఏం పర్లేదు అని చెప్తాం. మన దగ్గరికి కష్టం వచ్చేసరికి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఆ మాటలు ఉంటాయా? మనల్ని ఇంకొకరు వచ్చి ధైర్యపరచాలి. అంటే శ్రమ లేనంతసేపు కూడా ఎవరమన్నా ఎలా ఉంటామంటే ధైర్యంగా ఉంటాం. శ్రమ వచ్చిన తర్వాత మాత్రం ఏమవుద్దంటే ఎంత ధైర్యంగా ఉన్న వాళ్ళన్న ధైర్యము కోల్పోతాం. అందుకనే హిజ్కియా గురించి దేవుడిచ్చే మాట ఏంటంటే, హిజ్కియా నీకు శ్రమ కలిగింది కదా, యూదులకు శ్రమ కలిగింది కదా, అతని మాటలు అతన్ని నిన్ను లేపేస్తాను, అతన్ని నేను చంపేస్తాను అంటున్నాడు కదా, నువ్వెంత మాత్రం కూడా అతని మాటలకు ఏం చేద్దు, భయపడొద్దు. ఇదిగో దేవుడు ఏం చేశాడంటే హిజ్కియాను ధైర్యపరిచాడు. దేవునికి స్తోత్రాలు కలిగినగా కలలే. మనం దేవునిపై ఆధారపడితే ఎంత శ్రమ మన మీదకి వచ్చి పడినా దేవుడు మనకి ఏమిస్తాడు చెప్పండి? ధైర్యాన్ని మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన ధైర్యము కలుగుతుంది మనకి. దేవుడు ధైర్యమును అనుగ్రహిస్తాడు. ఇక రెండో విషయాన్ని మనం గమనించగలిగితే దేవుడు ఆ కిందని 7వ వచనంలో అంటున్నాడు కదా, అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళి పోవును, తన దేశమందు కత్తి చేత అతన్ని కూలజేయుదును. దేవుడే ఎంత గొప్పవాడో తెలిసి హిజ్కియా, నిన్ను అతడు దూషించాడు కదా, నన్ను అవమానించాడు కదా, నువ్వేం చేయొద్దు, నువ్వు యుద్ధానికి ఏమీ వెళ్ళొద్దు, నువ్వేం చేయొద్దు. హిజ్కియా చేసిన పని ఏంటో తెలిసి శ్రమ కలిగినప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవునిపై ఆధారపడ్డాడు. దేవుడి మందిరంకి వెళ్ళిపోయాడు. తన దగ్గర ఉన్న పనివారిని యెషయా దగ్గరికి వెళ్ళమని పంపించాడు. తర్వాత యెషయాని కోరుకున్నాడు, మా కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి అన్నాడు. తను ఏమి యుద్ధానికి వెళ్ళలేదు, తను ఏమి ప్రయత్నం చేయలేదు. వెంటనే దేవుడిపై ఎప్పుడైతే ఆధారపడ్డాడో తన శ్రమలో హిజ్కియాని దేవుడు ఏం చేశాడో తెలుసా? ధైర్యపరిచాడు. రెండోది ఏంటో తెలుసా? వారిలో నేను ఒక ఆత్మను పుట్టింతాను. ఇది ఏ ఆత్మ అంటే దేవుని ఆత్మ కాదండి. ఏ ఆత్మట? దేవుని ఆత్మ కాదు. అక్కడ చూడండి, మనం చదవగలిగితే, ఇదిగో వారిలో ఒక ఆత్మ నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. వదంతి అంటేటి? వదంతి వదంటేటి అదన్నమాట. అంటే చనిపోవడం. ఏమవుతారట? చనిపోవడం. ఇక్కడ మనం గమనించగలిగితే, హిజ్కియా నీ మీదకు వస్తున్నారు కదా, వారిలో ఒక ఆత్మ నేను పంపిస్తాను. ఇప్పుడు వారు ఏమవుతారంటే, వాళ్ళు నువ్వేం చేయదుగా నేను చేస్తాను, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అందుకనే చూడండి, ఇక్కడ వదంతి విని తమ దేశమునకు వారు వెళ్ళిపోయారు. అందుకని ఒకసారి పాలి అదే అధ్యాయంలో 35వ వచనాన్ని చదవండి. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో చొచ్చి 185,000 మంది హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేభారములైరి. హల్లెలూయా. ఎవరు హతం చేశారటండి? యెహోవా దూత. చూసారా? అతడు శ్రమ కలిగినప్పుడు తను వేరే ప్రయత్నం ఏమీ చేయలేదు. దేవునిపైనే ఆధారపడ్డాడు. దేవునిపైన ఎప్పుడైతే ఆధారపడ్డాడో ఎవరు పూనుకున్నారు? ఇప్పుడు దేవుడు పూనుకున్నాడు. ఎంతమంది చనిపోయారట? ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారు దండు పేటలో చొచ్చి 185,000 మందిని హతం చేసెను. ఎంతమంది అట? 185,000 మంది ఒక్క రాత్రి కూలిపోయారు. అంటే మనల్ని శ్రమ పెట్టేటటువంటి వారు ఎంతటి బలవంతులైనా, ఒకవేళ మనల్ని ఎలాంటి శ్రమలు మన మీదకి వచ్చి పడినా, మనం దేవునిపై ఆధారపడితే ఆ శ్రమలను ఎవరు కూల్చేస్తారు చెప్పండి? దేవుడే కూల్చేస్తాడు. ఎంత పెద్ద శ్రమలు మన మీదకి వచ్చి పడినా దేవునిపై మనం ఆధారపడితే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే, ఇదిగో ప్రార్థించే వారిని ప్రార్థించమని విన్నపం చేసి కోరి దేవుని పైన ఆధారపడితే, ఎంత పెద్ద శ్రమ వచ్చి మన మీద పడినా
దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన శ్రమలన్నిటినీ దేవుడు కూల్చిపారేస్తాడు. ఎంత పెద్ద శత్రువు అయినా, ఒకవేళ ఎంతమంది అయినా, ఎలాంటి శత్రువు మనలో వచ్చి మనల్ని పాడు చేయలేని చూసినా ఎవరు కూల్చుతారు చెప్పండి? దాన్ని దేవుడు కూల్చేస్తాడు. ఒక్క దెబ్బతో ఒక్క రాత్రి 185,000 మందిని దేవుడు కూల్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒకవేళ మనల్ని ఎలాంటి బలమైనటువంటి శత్రువు మనల్ని శ్రమ పెడుతున్నా సరే, దేవుడిపై ఆధారపడితే ఆ శ్రమను ఎవరు కూల్చుతారు చెప్పండి? దేవుడే కూల్చుతాడు. ఎరుకో గోడలను ఎవరు కూల్చారు? దేవుడు కూల్చాడు. ఎర్ర సముద్రాన్ని ఎవరు 2 పాయలుగా చేశారు? దేవుడు చేశాడు. యొర్దాను నదిని 6 నేలగా ఎవరు మార్చారు? దేవుడు చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి జరిగిన సంగతి కూడా అదే. మన జీవితంలో కూడా ఏదన్నా శ్రమ కలిగినప్పుడు దేవునిపై ఆధారపడితే మన శ్రమను ఎవరు కూల్చుతారు చెప్పండి? దేవుడు కూల్చుతాడు. హల్లెలూయా. ఇక మూడోది ఏంటంటే, అక్కడ మనం గమనించగలిగితే, తన దేశమునకు వెళ్ళి పోవును, తన దేశమందు కత్తి చేత అతని కూలచేయదు. దేవుడు అన్నాడు, అష్షూరు రాజు ఏమన్నాడు? హిజ్కియా నీకేం సరిపోదన్నాడు? హల్లెలూయా, 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 హల్లెలూయా. హిజ్కియా ఏం సరిపోదన్నాడు? అష్షూరు రాజు ఏమన్నాడు హిజ్కియాని? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడానికి హిజ్కియాకి ఏం చాలదన్నాడు? శక్తి చాలదన్నాడు. ఇప్పుడు శక్తి చాలదన్నటువంటి అష్షూరు రాజు ఏమైపోతాడని దేవుడు చెప్తున్నాడు? తన దేశమందు కత్తి చేత అతన్ని కూలచేయుదును. నిన్ను శక్తి చాలదన్నాడు కదా, తన చేతిలో నుండి నీవు విడిపించలేవని చెప్పాడు కదా. ఆయనకి జరిగే పరిస్థితి ఏంటో తెలుసా? కత్తి చేత తన దేశమందు చచ్చిపోతాడు. ఒకసారి ఇప్పుడు మీరు 19వ అధ్యాయం 36, 37 వచనాలు చదవండి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి విశ్వాసించిన తరువాత అతడు నిష్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరేజరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకొని పారిపోయిరి. ఎవరు చంపేశారంటే ఇప్పుడు? ఎవరు చంపారంటే అతని కత్తితోను? హిజ్కియా చంపాడా? హిజ్కియా చంపాడా? కాదండి. తన కుమారులే కత్తితో తన్నే చంపేశారు. చూసారా హిజ్కియా ఎలా ఉన్నాడో? హిజ్కియా నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించడానికి హిజ్కియాకి ఏం చాలదన్నాడు? శక్తి చాలదన్నాడు. ఇప్పుడు హిజ్కియా మీదకి వెళ్ళడం వల్ల తను ఏమైపోయాడు? తన ప్రాణమును కోల్పోయాడు. హల్లెలూయా. ఈ రోజున మన శ్రమలలో దేవునిపై ఆధారపడితే అటు బలమైన శత్రువు ఎంత పెద్దవారినైనా ఎవరు కూల్చేస్తారు చెప్పండి? దేవుడు కూల్చిపారేస్తాడు. మన వాళ్ళతో ఏమీ పోట్లాడక్కర్లేదు, మన వాళ్ళతో ఏమి యుద్ధము చేయక్కర్లేదు, వాళ్ళతో ఏమి మాట్లాడక్కర్లేదు. ఆ సమయంలో దేవుడి దగ్గరికి వచ్చి మనం ఈ కన్నీరు పెడితే చాలు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. హిజ్కియా అదే పని చేశాడు. తనకి శ్రమ కలిగినప్పుడు, తనకు దోషం వచ్చినప్పుడు, తనకు శిక్ష వచ్చినప్పుడు ఏం చేయలేదు, దేవునిపై ఆధారపడ్డాడు. దేవుడు మందిరంలో ప్రార్థించాడు. తన దగ్గర ఉన్న వారిని పంపించి, అయ్యా ఇదిగో మా కొరకు ప్రార్థించేయని యెషయాని ప్రార్థన చేయమని కోరాడు. యెషయా ప్రార్థన చేశాడు, వీళ్ళిద్దరూ ప్రార్థన చేశారు, దేవునిపై ఆధారపడ్డాడు. పడినప్పుడు దేవుడు ఏం జరిగించాడంటే హిజ్కియాకున్న శ్రమలో నుండి, యోధా జనులకు ఉన్నటువంటి శ్రమలో నుండి దేవుడు ఏం చేశాడు? వారిని విడిపించి దేవుడు వారిని రక్షించాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన. వాళ్ళ శత్రువులు మాత్రమే లేకుండా దేవుడు వారిని తొలగించాడు. ఈ రోజున ఒకవేళ మన జీవితంలో ఎలాంటి శ్రమలు ఉన్నాయో అది మీకు తెలుసు, దేవునికి తెలుసు. మన శ్రమల్లో కూడా ఎంత పెద్ద శ్రమ మనకు ఎదురైనా మనం ఎవరిపై ఆధారపడాలంటే హిజ్కియాలాగా
దేవునిపై మనం ఆధారపడి దేవుని మందిరములో మనం ప్రార్థించగలిగితే, ప్రార్థించేటటువంటి వారిని మా కొరకు ప్రార్థించమని కోరి ప్రార్థనా సహకారం మనం చేసుకుని దేవునిపై ఆధారపడగలిగితే, మనకు కలిగినటువంటి శ్రమలన్నిటి నుండి కూడా, ఒకవేళ శ్రమ అవ్వచ్చు, ఒకవేళ శిక్ష అవ్వచ్చు, ఒకవేళ దూషణ అవ్వచ్చు, వాటి నుండి ఎవరు విడిపిస్తారో? హిజ్కియాను దేవుడు విడిపించాడు. ఈ రోజున అలాంటి శ్రమలు కానీ, అలాంటి శిక్ష కానీ, అలాంటి దూషణ కానీ మనలో ఉంటే, మనం కూడా దేవునిపై ఆధారపడితే వాటి నుండి కూడా ఎవరు విడిపిస్తారు? మనల్ని దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవుని మహాకృపను బట్టి దేవునిపై ఆధారపడే కృప దేవుడు మనందరికి అనుగ్రహించాలి. ఒకవేళ మనలో ఎవరికైనా శ్రమ ఉన్నా, లేకపోతే ఎవరికైనా శిక్ష ఉన్నా, ఎవరికైనా దోషణ ఉన్నా, వాటి నుండి హిజ్కియాను విడిపించిన దేవుడే మనలను కూడా అలాంటి శ్రమల నుండి దేవుడు విడిపించి రక్షించాలని కోరుకుంటూ ఈ నా మాటల్ని ముగిస్తా ఉన్నాను. దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచుకుందాం, చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ గల మా దేవ, కృప కలిగిన మా దేవ, కనికరము కలిగిన మా దేవ, తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు దేవా. ఇదిగో హిజ్కియా కాలములో శ్రమ కలిగినప్పుడు దేవా నీ మీద ఆధారపడ్డాడు. నీ మీద ఎప్పుడైతే ఆధారపడ్డాడో దేవా నాయనా, తనకు కలిగినటువంటి శ్రమ నుండి, తనకు కలిగినటువంటి శిక్ష నుండి, తనకు కలిగినటువంటి దోషణ నుండి దేవా తనను విడిపించావు తండ్రి, తనను రక్షించావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ రోజున ప్రభువా, ఒకవేళ మా జీవితంలో ఈ మాటలు విన్న మాలో ఎవరికైనా శ్రమ ఉన్నట్లయితే, శిక్ష ఉన్నట్లయితే, దుఃఖం ఉన్నట్లయితే, దోషణ ఉన్నట్లయితే, నీవే హిజ్కియాను విడిపించినట్లుగా, హిజ్కియాను రక్షించినట్లుగా మమ్మల్ని విడిపించి, మమ్మల్ని రక్షించి నీ సమాధానముతో నింపి నడిపించమని ఆరాధనలో పాలు పంపులు పొంది నీ మాటలు విన్న మమ్మల్ని అందరినీ దీవించమని యేసు నామం పేరట అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.